హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'మార్టల్ కాంబాట్' ఇదొక యాక్షన్ ఫ్యాంటసీ మూవీ గైస్. 2021లో వచ్చింది. బట్ రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో రిలీజ్ చేశారు. డబ్బింగ్ అయితే బానే చేశారు. 'మార్టల్ కాంబాట్' ఫిల్మ్ సీరీస్‌లో ఆల్రెడీ చాలా మూవీస్ వచ్చాయి. బట్ ఈ మూవీ చూడడానికి ముందు మూవీస్ ఏది చూడనవసరం లేదు గైస్. డైరెక్ట్‌గా ఇది చూసేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఫ్రెష్ స్టార్ట్ ఉంటుంది. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు కానీ హింసాత్మక సన్నివేశాలు చాలా ఉంటాయి. సో, అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో, డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో కోల్ అనే ఒక యంగ్ ఫార్మర్ ఎంఎంఏ ఫైటర్ స్టోరీ చూపిస్తారు. అతనికి కొన్ని హిడెన్ పవర్స్ ఉంటాయి గైస్. బేసిక్‌గా మన అర్త్ లాంటి ఇంకా చాలా రెల్మ్స్ ఉంటాయి గైస్. సో, ఔటర్ రెల్మ్‌లో ఉండే ఒక కింగ్ మన అర్త్‌ని కాంక్వర్ చేసుకోవాలనుకుంటాడు. ఇప్పుడు మన హీరో అర్త్ మీద ఉండే ఇంకొందరు వారియర్స్‌తో కలిసి మన అర్త్‌ని సేవ్ చేయడానికి ఒక టోర్నమెంట్‌లో ఫైట్ చేసి గెలవాలి. అలాగే అతనికున్న ఆ హిడెన్ పవర్స్ ఏంటో తెలుసుకోవాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. ఎందుకో డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్‌లీ నేను 90స్‌లో వచ్చిన 'మార్టల్ కాంబాట్' మూవీస్ కొన్ని చూసాను. సో, నాకు ఈ జానర్ గురించి ఎంతో కొంత ఐడియా ఉంది. బట్ ఈ మూవీలో నేను ఏదైతే చూసానో అది ఓల్డ్ మూవీస్‌తో అసలు కంపేర్ కూడా చేయలేని రేంజ్‌లో ఉంది గైస్. జస్ట్ కొన్ని ఘోరమైన యాక్షన్ సీక్వెన్సెస్ కోసం మాత్రమే ఈ మూవీ చూడాలి. ఇందులో యాక్షన్ మాత్రమే బాగుంది గైస్. సబ్ జీరో వర్సెస్ స్కార్పియన్ అన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అది మాత్రమే ఈ మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్. అది తప్ప ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా పాజిటివ్స్ ఏమీ లేవు గైస్. ఇఫ్ మీరు 90స్‌లో వచ్చిన 'మార్టల్ కాంబాట్' మూవీస్ చూడకపోయుంటే క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ వీటిని మీరు పెద్దగా కేర్ చేసే ఆడియన్స్ కాకపోతే దీన్ని జస్ట్ ఒక యాక్షన్ మూవీలా మాత్రమే చూడాలనుకుంటే అప్పుడు ఈ మూవీ ఎంతో కొంత మీకు నచ్చొచ్చు. ఇఫ్ మీరు ఆల్రెడీ 'మార్టల్ కాంబాట్‌లో ఓల్డ్ మూవీస్ చూసుంటే అండ్ 'మార్టల్ కాంబాట్' గేమ్ కూడా ఆడుంటే ఈ మూవీ మీకు అస్సలు నచ్చదు గైస్. అసలు ఏందిరా ఇది, ఏది పడితే అది జరుగుతుందేంట్రా బాబు అని తల పట్టేసుకుంటారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బానే ఉన్నాయి. కొన్ని విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ ఫర్ యాక్షన్, నథింగ్ మోర్ దెన్ డెత్. సో, ఇది గైస్ 'మార్టల్ కాంబాట్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Meet you in my next video. Bye bye guys.